రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి బలమైన నాయకుడే కాదు, పార్టీని బలోపేతం చేసిన నేత కూడా। యూత్లో మంచి క్రేజ్ ఉన్న సంజయ్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు ముందుంటారు। సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు। అందుకే సాధారణ కార్యకర్త నుండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు। కరీంనగర్లో జన్మించిన సంజయ్ది దిగువ మధ్యతరగతి కుటుంబం। పాఠశాల విద్యను శిశుమందిర్లోనే చదివారు। ప్రాథమిక విద్యార్థి స్థాయిలోనే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో పనిచేశారు। ఆ తర్వాత ఏబీవీపీ నాయకుడిగా పలు విద్యార్థి ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు। 1994లో ఎల్కే అద్వానీ స్వరాజ్య యాత్ర సందర్భంగా సంజయ్లోని క్రమశిక్షణను పట్టుదలను గుర్తించారు జాతీయ స్థాయి నాయకుడు। ఆ తర్వాత సంజయ్ని అద్వానీ వెహికల్ ఇన్ఛార్జిగా నియమించారు। కొద్ది రోజులు ఢిల్లీలోనే పార్టీకి సేవలందించిన సంజయ్ కరీంనగర్ తిరిగి వచ్చి 23 ఏళ్లకే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలుపొందారు। 2005లో మొదటిసారిగా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలుపొందారు। పలు ప్రజా సమస్యలపై పోరాడిన సంజయ్ ఆ తర్వాత వరుసగా 3 సార్లు కార్పొరేటర్గా విజయం సాధించారు। కరీంనగర్ బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు। 2014, 2018లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంజయ్ బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు। ఆ తర్వాత 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్లో 96,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు। అప్పటి నుంచి అనేక పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేశారు। మార్చి 11న బీజేపీ జాతీయ నాయకత్వం బండి సంజయ్కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది। ఆ తర్వాత బండి సంజయ్ తన దూకుడును మరింత పెంచారు। పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేశారు। యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు। ఈ సందర్భంగా ఆయన పలుసార్లు జైలుకు కూడా వెళ్లారు। 10th పేపర్ లీక్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆందోళనలు చేసి యువతను ఆకట్టుకున్నారు। బండి సంజయ్కు పెరిగిన ప్రజాదరణను చూసి బీజేపీ అగ్రనాయకత్వం 2023లో ఆయనకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది। 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ ఎంపీగా 2,25,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు బండి సంజయ్। తన క్రమశిక్షణ, పోరాట పటిమతో మోదీ మనసు గెలుచుకున్న బండి సంజయ్ మోడీ కేబినెట్ లో స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు। మోడీ కేబినెట్ లో అమిత్ షా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా తన విధులు నిర్వర్తించబోతున్నారు। बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।